ఈ తరుణం ఈ తరుణం ఈ తరుణం ఈ తరుణం అరే హారా లేట్ అవుతుంది, స్టార్ట్ అయ్యావా? అరే ఆన్ ది వేరా 30 మినిట్స్లో ఉంటా. అరే నిజంగానే స్టార్ట్ అయ్యావా నీ అబ్బా? అమ్మాయిరా, ఎక్కువ వెయిట్ చేయించుకో. అమ్మాయా ఇప్పుడెలా చెప్పేది? కథల్ బడకాం దగ్గర మా ఫ్యామిలీ ఫ్రెండ్, అసలే నా పరువంతా పోతుంది. సరే సరే. హలో, అరే అమ్మాయి పేరేంది? ఈషారా? రే అమ్మాయి, ఈ అమ్మాయా? అరే అమ్మ నాకు తెలుసురా, తను నా ఎక్స్రా. అరే నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి హెల్ప్ అరే చేయాలి. చాలా గలీజ్ ఉంటుందిరా. అరే నా వల్ల కాదు, నువ్వు ట్యాక్సీ బుక్ చేయి, నీ మనీ సెండ్ చేస్తా. ఉండు, ట్రై చేస్తా. బాయ్. హలో. అరే క్యాబ్స్ ఏవి బుక్ అవ్వట్లేదురా, నువ్వు తీసుకొచ్చారా? బాయ్. అరే అసలు అవ్వదురా, వాళ్ళు ఎలా తీసుకురామంటావు? నీకు అర్థం అవ్వట్లే. హలో హలో. వెళ్దామా? ఆ? నిన్ను రూమ్ దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు. నీతోనా? నేను చచ్చినా రాను. హలో, నాకు నువ్వని అస్సలు తెలియదు. నువ్వని తెలుసుంటే వేరే టోని పంపించేటోడిని. కావాలంటే నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. ఛా. చీతినమ్మా. హలో, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్న క్యాబ్ బుక్ చేయడానికి, అస్సలు అవ్వట్లేదు. జస్ట్ బీ ఫర్ నౌ, మెచ్యూర్గా ఉండు, నేను డ్రాప్ చేస్తాను. ఇంకే డ్రామాస్ ఉండవు. నువ్వు చెప్తున్నావా నాకు మెచ్యూర్డ్గా ఉండమని? ఓకే, బీ ద బిగ్గర్ పర్సన్. చీకటి పడుతుంది, వర్షం వచ్చేలాగుంది, పద పోదాం. దా పా, పద పోదాం. వచ్చినట్టున్నారు. ఓకే.
రే పేరు చెప్పకుండా పిక్ చేసుకోమని పంపించేదేంద్రా? నాదిరా తప్పు, నాది. నేను పంపించా చూడు, నాది తప్పు. ఏ పోబే. బా ఈషా, ఫ్లైట్ అంతా బాగానే అయిందా? బాగా జరిగిందిరా. ఇట్ వాజ్ వెరీ నైస్. కంఫర్టబుల్ గానే అయిపోయింది. ఏమైందిరా? ప్రాబ్లం ఏమైనా అయిందా? చాలా హెడేక్ గా ఉందిరా అసలు వచ్చినప్పటి నుంచి. నేను వెళ్ళి పడుకుంటా కాసేపు ఇంకా. సరే వెళ్ళి పనుకో. ఓకే. ఈషా గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. రా ఉపాన్ చేసే తిను. ఓకే. ఈషా, తరుణ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మాస్టర్స్ మొత్తం నాతోనే ఉన్నాడు. ఈ ఫ్యూ గాయస్ హ్యావ్ ఎనీ ఇష్యూ, నాకు ప్రాబ్లం అవుతుంది. సో అసలు ఏం జరిగింది? హీ చీటెడ్ ఆన్ మీ. ఐఎమ్ సో సారీ రా. యు ఆర్ ద స్వీటెస్ట్ గర్ల్ ఐ ఎవర్ నో. నీకు ఇలా అవ్వటం ఏంటి? వై ఆర్ యూ సారీ ఫర్ ద షిట్ దట్ హీ డిడ్? కొంచెం మమ్మల్ని తక్కువ కలిసేలా చూడరా. మామా, టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. షూర్ రా. అరే నన్ను ఆఫీస్కి తీసుకెళ్తావా? యాక్చువల్లీ ఇవాళ మా మేనేజర్ మమ్మల్ని అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తా అనింది. తినేసి వెళ్దాం. ఓకే రా, డన్. సరే బాయ్ మరి. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ఈషా. Hi Isha, welcome to the team and meet everybody. Hi, I'm Adarsh Bandela. ఐఎమ్ ఈషా. హాయ్ ఈషా, దిస్ ఈస్ హర్ష. హాయ్, ఐఎమ్ Hi, ఈషా. this is Teja. హాయ్. So, okay team, let's go to the conference room and wait. Isha team lead ival late ga vastadu. He will brief you about the project along with the team. ఎన్నిసార్లు చెప్పిన లేట్ గానే వస్తాడు వెస్ట్ ఫెలో. ఎప్పుడు లేట్. All right, let's go to conference room. హాయ్, ఎప్పుడు వచ్చారు? అవును, మేనేజర్ ఏంటి టీమ్ లీడ్ని అలా తిడుతుంది? సో మేనేజర్ ఇంకా టీమ్ లీడ్ బాగా క్లోజ్ అవుట్ సైడ్ ఆఫ్ వర్క్ కూడా. వాళ్ళు చాలా హెల్ప్ చేసుకున్నారు ఒకరికొకరు అండ్ దే రియలీ క్లోజ్ ఫ్రెండ్స్. సో వాళ్ళిద్దరి మధ్య మంచి చనువు ఉంది. ఓకే. యా వెయిట్ అంటిల్ యూ సీ హిమ్. చాలా మంచోడు. యా అస్సలు ప్రెషరే ఉండదు. సూపర్ చిల్ టీమ్ లీడర్ అతను. గుడ్ మార్నింగ్ గాయ్. సారీ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్. మేడం, ఒకరిని హైర్ చేసుకున్నప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు చెప్పద్దా? తనకి ముందే తెలుసా? ఇప్పుడు ఏమైంది? ఇప్పటివరకు ఏం కాలే, ఇప్పుడు అవుతుంది ముందు. ఇట్స్ ఎ షార్ట్ ప్రాజెక్ట్, 3 monthsలో అయిపోద్ది. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటా. ఇషా, యా. తిన్నావా? లేదు, ఐఎమ్ గుడ్. నాకు ఆకలేయట్లేదు. తరుణ్, ఎస్ మ్యామ్. తినేం తినలేదంట, ఏమైనా తినిపించేస్రా. నో పర్లేదు. No, you have to eat. యూకలిప్టస్. ఇంకా మారలేదా నువ్వు? నేను చెప్పినా నువ్వు నమ్ముతావా? అయినా నీలాంటి వాళ్ళు మారడం కష్టమే. అమ్మ ఎలా ఉన్నారు? ఇదిగో
నువ్వు ఇలా మాట్లాడకుండా ఉంటే మన వర్క్ చాలా డిస్టర్బ్ అవుతుంది. వీ హావ్ టు కీప్ సీయింగ్ ఈచ్ అదర్. అమ్మ బానే ఉంది. హైవేడ్ ఈరోజు. హాయ్ రా, ఏంటి అప్పుడే వచ్చినావు? ఏమైందిరా? ఏరా పెగ్గేస్తావా? మ్మ్. ఏమైంది వీడికి? ఇదిగోరా చేస్. ఇప్పుడు చెప్పరా ఏమైంది? ఏ లేగురా, అసలు బుద్ధి ఉందారా? రేయ్, తని పర్పస్ఫుల్గా హట్ చేద్దాం అనుకోలేదురా, అది అలా అయిపోయింది. ఏయ్ బేసిక్ ఎథిక్స్ ఉండక్కర్లా, అలా అయిపోయేదేంది? అరే అది కాదు మామా. ఏ మాట్లాడకరా. ఏదన్నా గ్యాంగ్ లీడరేరా. మావా ఏంది మావా, ఏందిరా? నీకు నా గురించి అన్ని తెలుసు కూడా అన్ని బూతులు ఎలా తిట్టారా? నీకు ఒక బ్యాడ్ థింగ్ అయితే ఇట్ డజంట్ గివ్ యూ ద రైట్ టు డూ షిట్ టు అదర్స్ రా. రే సారీ రా. రే ఏం కాదు. మా తనంత అందంగా ఉంటుందరా. ఇడు మళ్ళీ ఏదో పెంట పెట్టేట్టున్నాడుగా. హలో. హలో అజయ్, హాయ్ ఇషా, చెప్పు. అది నాకు కొన్ని గ్రాసరీస్ కావాలి, అలానే ఒక మంచి అవుట్ఫిట్ కొనుక్కోవాలి. ప్రెజెంటేషన్ ఉంది, నన్ను తీసుకెళ్తావా షాపింగ్కి? అరే నేను వర్క్లో ఉన్నాను, తరుణ్కి చెప్తాను, తను వచ్చి పిక్ చేసుకుంటాడు, ఓకేనా? సరే ఓకే, రమ్మను. ఓకే బాయ్. నువ్వెందుకు ఎప్పుడు మొహం అదోలా పెట్టుకుంటావు? ఏదైనా మాట్లాడచ్చు కదా. ఏముంది, ఇది ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలి. చూసావా అమ్మాయి, బాగుంది కదా? ఏముంది, అంతేం బాగాలేదు. ఛా, నీ గురించి నాకు తెలుసులే. అసలు నీకేం తెలుసు నా గురించి? ప్రతిసారి నాకు ఈ గోలా. అబ్బా నిజం చెప్పు, నా తర్వాత ఏ అమ్మాయితో తిరగలేదా నువ్వు? నీ తర్వాత అసలు నాకేమీ నచ్చలేదు. నచ్చకుండానే ఆ పని చేసావా?
ఇషా మన బ్రేకప్ అయినాక నీకు సరిగ్గా ఎప్పుడు సారీ చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నా, నీలాంటి అమ్మాయిని ఎవడైనా నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు, కానీ అప్పుడు నాకు నీ వాల్యూ తెలీదు. ఐఎమ్ సో సారీ. షాపింగ్ అయిపోయిందా ఈషా? అయిపోయిందిరా. నేను ఇప్పుడే వర్క్ నుంచి వచ్చాను. హౌస్ యువర్ డే? ఇట్ వాస్ గుడ్, బాగానే అయింది. కొంచెం బిజీ ఉండే కానీ. అవును, నీ ఫ్రెండ్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తున్నాడు. నిజంగానే మారాడంటావా లేకపోతే ఇంకా అలానే ఉన్నాడా? మారేదేంటి, వాడు చేసిన ఒక తప్పుకి ఇప్పటివరకు పే చేస్తున్నాడు. బట్ యూఎస్కి వచ్చాక ఒక్క అమ్మాయితో కూడా లేడు. హా, మరి హీ డిజర్వ్స్ ఇట్. ఇది నేను చెప్తే వాడు నన్ను చంపేస్తాడు. బట్ స్టిల్ నేను చెప్తాను. వాడు గాలికి పెరిగాడు. ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పి వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది. పెళ్ళయ్యాక అమ్మ వదిలేసి వెళ్ళిపోయిందని అమ్మ మీద కోపం, ఇష్టం లేకుండా కన్నారని నాన్న మీద కోపం. వాడికి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. వాడు ఏది కరెక్ట్ అనుకున్నాడో అదే నమ్మి పెరిగాడు. ఇదేదో నేను ప్రూవ్ చేద్దామని కాదు. I felt like you should know this. Yeah, I get that. ఓకే, ఏం ఆర్డర్ చేద్దాం? ఇషాకి పన్నీర్ బిర్యానీ అంటే ఇష్టం, అది పెట్టేద్దాం. ఓకే. ఆర్డర్ సార్. ఒక పన్నీర్ బిర్యానీ. అరే, టీం మొత్తానికి క్యాంపింగ్ ప్లాన్ చేశాను రా. ఈషాని పిలవైట్ చేయాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. నువ్వు పిలవచ్చు కదా? ఏంటి? అరే అలా కాదురా, షీ కెన్ సోషలైజ్ విత్ ద టీమ్ అంతే.
అయినా మీ టీం క్యాంపింగ్ వెళ్తే నేను ఇన్వైట్ చేయటం ఏంట్రా? నువ్వు కూడా వస్తున్నావు, ఏం కాదు కాల్ చేయరా. ఏ నేను వస్తున్నానా? టెంట్లన్నీ వేయాలి కదా బే, ఏం కాదు కాల్ చేయి. సరే. హలో ఇషా, మీ టీం క్యాంపింగ్ వెళ్తుందంట కదా, నువ్వు కూడా వస్తున్నావా? అరే నేను కూడా కమింగ్, హెల్ప్ చేయడానికి వస్తున్నాను. నీకు ఎక్కడైనా అన్కంఫర్టబుల్ అనిపిస్తే చెప్పు, ఐల్ టేక్ యూ హోమ్. ఓకే, సీ యూ. వచ్చేస్తుంది. సరే ఒక కర్ర పట్టుకొని వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు, ముందు నుంచి చూద్దాంలే అని వెళ్ళా. సంజయ్ గాడికి ప్యారల్గా వెళ్ళి నించుందాం అనుకున్నాను. ఏదో కర్ర పట్టుకొని ఇంకా జంబర జంబారా అని వెళ్తున్నా, నాకు తెలియదు అక్కడ అది ఉందని. సరే నేను ఇట్లా వెళ్ళా, అక్కడ చీకటి లైట్ ఇటు ఉంది, అటు ఏం కనిపించట్లేదు. సర్రని జారుతున్నా భయ్యా ఇంకంతే. ఎందుకు వెళ్ళా పాటలే కనుల తోటలో తొలి కనుల కవితలే మాట మాటలో కమ్మని ఈ ప్రేమ లేఖలే. కింద కొంచెం మెల్లగా తాగొచ్చు కదా. రే వీరిరా ఒకటి. బాయ్, నేను వచ్చేకెళ్ళేసి వస్తా. సారీ, he was dead. బ్రో తను నీ ఫ్రెండే కదా, పడిపోయేలా ఉంది, ఒకసారి వెళ్ళి చూడు. ఇంకా చాలేషా, రా పనుకుందురా. నో, ఐ జస్ట్ ఫీల్ లైక్ టాకింగ్. అవునా, ఓకే రా, అట్లీస్ట్ కూర్చొని మాట్లాడదాం దా. వాట్ ఎవర్ టాక్ ఐ లిజన్ దా. హౌ కెన్ యూ బీ సో డమ్ రా? ఆ? అంటే నాకు ఒకటి అర్థం అవ్వట్లేదు. ఓకే, ఏంటిది అది? అలాంటి పనులు చేసిన తర్వాత కూడా ఇంత నార్మల్గా ఎలా ఉన్నావు? హే, నిజం చెప్పు, నా తర్వాత ఏ అమ్మాయితో లేవా? నేను చెప్తా, నువ్వు నమ్ముతావా? నువ్వు ఒక డిఎన్కేవిరా. అంటే? బట్ నా డిఎన్కేవి. హిషా, ఇంకా చాలు, పద పనుకుందాంపా. లెట్స్ టాక్ టుమారో. ఏహే ఆగు, లెట్ మీ గెట్ టు ద పాయింట్. ఈ కొన్ని రోజులకే నాకు మళ్ళీ ఫీలింగ్స్ వస్తున్నాయిరా. బట్ యు నో వాట్, నువ్వు వరల్డ్లోనే ఒక బెస్ట్ బాయ్ ఫ్రెండ్వి, బట్ అట్ ద సేమ్ టైం ఒక వర్స్ట్ బాయ్ ఫ్రెండ్వి కూడా. ఈషా, మస్తు ఓవర్ అయింది, పద పనుకుందాంపా. ఏహే, ప్లీజ్ డోంట్ టచ్ మీ. అయినా యుఎస్ఏలో నా బిగ్గెస్ట్ డిస్కంఫర్ట్ ఏంటో తెలుసా? నీతో ఉండాలనుకోవడం.
ఏంట్రా ఏం మాట్లాడవు ఇప్పుడు? ఇదే మాట సోబర్గా ఉన్నప్పుడు చెప్పు, అప్పుడు మాట్లాడు. అబ్బా విస్కీ. ఐస్ వాటర్ సోడా. నీట్. హలో. యా, హూ ఇస్ దిస్? హే హర్ష కదా? అవును. హే ఇట్స్ మీ తరుణ్స్ ఫ్రెండ్ అజయ్. ఆ రోజు క్యాంపింగ్లో కలిసాము. ఓకే ఓకే, యా చెప్పండి భయ్యా. ఏం లేదు, తరుణ్ కాల్ చేయట్లేదు. ఆఫీస్లో ఏమైనా లేట్ అయిందా? లేదు బ్రో, ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఎప్పుడు. అచ్చా, ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. నో ప్రాబ్లం భయ్యా. రే లేగురా, లేగురా. అరే అజయ్, ఆ రోజు క్యాంపింగ్లో ఈషా నాకు కొన్ని హింట్స్ ఇచ్చిందిరా. ఏమంటుంది? నేను తనకి బెస్ట్ అండ్ వరస్ట్ బాయ్ ఫ్రెండ్ అంట. తనకి నేను ఇక్కడ నచ్చాను, తనకే నచ్చట్లేదంటరా. అందుకనేనా మధ్యాహ్నం నుంచి తాగుతున్నావు? లేదురా, మార్నింగ్ మా మేనేజర్ వాళ్ళ చెల్లి కాల్ చేసింది. నేనంటే ఇష్టం అంట. నువ్వు చెప్పురా, ఐ డోంట్ డిజర్వ్ ఎనీ అదర్ ఉమెన్ కదా. ఆ రోజు భయపడుకుని ఉంటే బాగుండేదిరా. ఇప్పుడు ఏమైందిరా? అరే, నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదురా, కానీ ఈషా చూపించే కేర్ దాదాపు అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. నాకు తను కావాలరా. హింట్స్ ఇచ్చింది అంటున్నావు కదా, ఆ రోజు ఏమైనా మాట్లాడిందా? అసలే మనంతా తాగేస్తున్నాం ఆ రోజు. లేదురా, నేను కూడా వెయిట్ చేస్తున్నా తను ఏదైనా మాట్లాడుతుందేమో అని. ఓ పని చేయి, ఎక్కడికన్నా తీసుకెళ్ళి అడుగు. పడుకో, లేట్ అయింది. హే తరుణ్, ఈవెంట్ చాలా బాగా అయింది కదా? యా, చాలా బాగా అయింది. నైస్ కుర్తారా? నీది మాత్రం చాలా దరిద్రంగా ఉంది. ఏహే అది కాదు, ఇంటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా డ్రాప్ చేస్తావా? యా షూర్ డ్రాప్ చేస్తా. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు? కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం అలా వాక్ చేయాలనిపిస్తుంది. నీకేదైనా అర్జెంట్ వర్క్ ఉందా?
లేదు బట్ తొందరగా వెళ్ళిపోదాం. యా యా ఓకే ఓకే అపదాపదం. మ్మ్. అవును, నాకు ఈ ప్లేస్ చూస్తుంటే మన కాలనీలో పార్క్ గుర్తొస్తుంది యా రోజు అక్కడే తిరిగేటోళ్ళం కదా. కదా. రోజు మనం ఇద్దరం ఆఫ్టర్ కాలేజ్. ఇషా డూ యూ రిమెంబర్ వాట్ యూ సెడ్ వెన్ వి వెంట్ టు క్యాంపింగ్? నో. అబ్బచ్చా సరే సరే హియర్ ఇట్ గోస్. ఐ వాంట్ యూ. ఏంటి? ఈషా నాకు నువ్వు కావాలి, ప్లెయిన్ అండ్ సింపుల్. Tarun, I'm really very sorry if I gave you any kind of mixed signals that night. ఈషా ఈషా నీకు నా ఫీలింగ్స్ మీద ఏ కంట్రోల్ లేదు, అది నాకు తెలుసు. నువ్వేదో ఫాల్స్ హోప్ ఇచ్చావని చెప్పి నేనేదో బ్లేమ్ చేశానా? లేదు కదా, ఇది జస్ట్ నా ఫీలింగ్స్ అంతే. అయినా అసలు ఇదంతా కాదు. నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? ఇంత ఈజీగా ఎలా అడుగుతున్నావు నీకు నేను కావాలని? ఏయ్ నేను అప్పుడు ఎవరితో పనుకోలేదు, మనిద్దరం చాలా క్లోజ్ అయ్యేసరికి నాకు చాలా భయం వేసేది ఈషా. ఎక్కడ నువ్వు కూడా మా అమ్మలాగా నన్ను వదిలేసి వెళ్ళిపోతాయేమో అని నిద్ర కూడా పట్టేది కాదు. అదే టైంకి ఆ పిల్ల ఎవరు వచ్చి నాతో ఫ్లర్ట్ చేసింది, తన పేరు కూడా నాకు గుర్తులేదు. ఇదే రీజన్ నీకు చెప్పి వదిలించుకుందాం అనుకున్నా. ఈషా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు పిలిచగా నేను పిలుస్తూ నువ్వు నాకు ఇంత దగ్గర ఉంటున్నా నాకు ఊపిరి కూడా ఆడింది కాదు తెలుసా. నేను ఇంత ఫీల్ అవుతున్నా నీకెందుకు చెప్పినా తెలుసా? నేను చెప్పినా నువ్వు నమ్మవు కాబట్టి. సరే నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. అయినా అప్పటికి ఇప్పటికి ఏం మారిందని? నీ భయం ఏమైపోయింది? అప్పుడు నీ పిల్ల నా కొడుకుని, నా భయం నా ప్రేమని డామినేట్ చేస్తుండే. బట్ నౌ ఐ నో యు ఆర్ ద ఓన్లీ బెస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెన్ ఇన్ మై హోల్ లైఫ్. భయం వేస్తుందని చెప్పి నేను పోగొట్టుకోలేను. నీ తర్వాత ఏ అబ్బాయి నా దగ్గర కూడా రానివ్వలేదు తరుణ్. నాకు నీ వల్ల ఎంత హార్ట్ బ్రేక్ అయిందో తెలుసా? నేను నమ్మలేను. నాకు మళ్ళీ మళ్ళీ ఆ ట్రామా ఇంకా అసలు వద్దు. పిల్లలు అట్లానే అయిపోయినాయి ఈషా. దిస్ ఇస్ ద ఫైనల్ థింగ్. ఈషా అందరిలాగా నా లైఫ్లో అమ్మ లేదు, అమ్మాయి లేదు. ఉన్నది ఒకే ఒక అమ్మాయి, అది నువ్వే. యు ఆర్ ద ఓన్లీ వన్, యూ విల్ బి ద ఓన్లీ వన్. సో ఈషా బట్ల విల్ యూ మ్యారీ మీ? యా. నీ చూపు అలిపిరి నన్ను తాకిందిగా, నేలోకాన్నే మరిచానుగా. ఓ నీ నవ్వే జాబిల్లై నన్ను చేరిందిగా, నాలో ఈ ఆనందం చెలరేగిందిగా. మనం అప్పుడు 6 months రిలేషన్లో ఉన్నాం కదా, ఎందుకు నాకు ఎప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు? మేడం గారు ఎక్కడ వదిలేస్తాం భయంతో అసలు ఈ విషయం చెప్పడం మర్చిపోయా. మేడం ఇంక వదిలేసి ఎక్కడికి వెళ్ళరులే. చెలరేగిందిగా. హే హాయ్ రా, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఓ ఏదో పెంట పెడతారనుకుంటే పరిగొచ్చే పని చేశారుగా. నువ్వే జాబిల్లై నన్ను చేరిందిగా,